పోనేమో పొరపాటు గాని ఇంతకు వాడెందుకు వచ్చినట్టు? వాడా? ఎవరు వాడు? సుబ్బిశెట్టి. మనసు లేదు మనని వండునే విన్నది. సుబ్బిశెట్టి కొమ్ముడు బిడ్డ కోసినాడు నిజం చెప్పడు. ఇప్పుడు నేనేమి చెప్పినను ఆ తప్పులన్నీ నాపైనే పడును కదా. సరే ఈ త్రోవ త్రొక్క చూచిదము. ఏమండి, ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? నేనే చూచాను. వీధి గుమ్మల చూచ మీ అమ్మ కంటబడవలసి వచ్చునని పెరటి గుమ్మ కాడికి వచ్చేసరికి తటాలను తలుపు తెచ్చుకొని బడాల బయటకు వచ్చిన ఆ పాటను నన్ను చూచి అతడును, అతను చూచి నేను నివేరిపోయినాము. అంతటా అతనికి అనుమానము కలుగకుండానట్లు కోడి గమలాడుచు కొంత దూరం వెంట వెళ్లి సాగరంపై మరి వచ్చాను. తెలిసిందా? మరి ఎదురుకైతే చిత్రాన్ని అతను తమరు అడుగుకపోయినారా? అడిగినాను. ఏమని చెప్పినారు? ఏదో మేళం కోసం వచ్చారని చెప్పినారు కదా. తమరి సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. అయ్యో, నాకెందుకండి కోపము? నా ఎందేమను పాపం ఉండేది కదా నాకు. అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేదాను. చెప్పండి. మేళం కోసం కదా వచ్చాడని చెప్పావు. మేళం కోసమే. మరి మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మన పోక పెదరచు పెరటి ధోరణ పోట ఎందులక అదిగో అప్పుడే సరే కానివ్వండి. మరి ఆ సంగతి కూడా అతనే అడుగుకపోయినారా? అడిగేవాడిని. కానీ ఇంతలో బాల్యమిత్రుడు అగుపడి బహుకాల సమావేశం వలన పరమ ఆదరమ చేత కుశల ప్రశ్నలు చేయొచ్చు పోయితిమి. అందువల్ల నీకు అవకాశం లేకపోయింది. సరే, అట్లయినా నేను చెప్పదు ఆలకింపుడు. మేడముని గురించి మాట్లాడడానికి మా అమ్మ అతడి మేడ మీదకు వెంట పెట్టుకుని వచ్చినది. సరే ఏమండి, మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా. కూర్చొని కుర్చీ వేసి తాముల మీద అవి వచ్చిన పడి విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలు పెట్టినండి. అయినా అతని చేష్టలు చూసి నాకు చాలా వరకు చిరాకు వేసినది. చప్పురు మెడదికి చక్కపోయితిరి మమ్మన్నది కదా. నా మనసు కనిపెట్టిన తోడని తోట చూపుడికని దొడ్డి దాన్ని తీసుకువెళ్ళి ఆవులకు సాగనిపినది. నమ్ముడు నమ్మకపండు నడిచిన సంగతి మాత్రం ఇది. వేరే మగమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ వెన్నడను నలసంత అబద్ధమైన ఆడవని నా నమ్మకం. చూడండి, ఈ చింతామణి అసలు ఎవరితోనూ అబద్ధం ఆడదు. చింతామణి కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు సాగించడం కారణం ఇది. సందేహం ఎవరి మాటలో ఎలా నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు చింతామణి.
ఏమండి ఒక మాట అడగనా? తమరు చరణి పని ఏమన్నదో కాస్త చెప్పగలరా? అదే ఏమగుడికి ఎవరికి చింతామణి దైవము తరచుగా తనుకున్నాళ్ళకలు తాటిపట్టలు తోడను, చేతులు చేమరాకులు తోడనము, హృదయములు ఉక్కు ముక్కల తోడను చేచుండును. ఆ పైన కబుర్లు చల్లగా చెప్పుటకు కావలేను. ఇప్పటికంతే కానీ అదే చింతామణి 2-3 దినములు తప్పక సానుకూల పడగలుగుతాను. ఏమనుతున్నారు? 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదా? తప్పనిసరిగా చాలా ఊరుకోండి. ఇది వరకు చింతామణి రేపు వారు ఆ రేపటికి ఇప్పుడు 2 త్రోపులు కూడా ఎదురైనను. చింతామణి నా మాట కడవరకు విని ఆ తర్వాత నీకు తోచినట్టను ఇంతవరకు ఇదిగో అదిగో త్రిప్పిన తొంటరి ఈ పూట తొంట చేసి ఆవలకు తుంటరిని ఆశ్రయించినారు. ఆ తుంటని కొన్ని రేపులు గడిపి ఆవలకు తొంట చేయి చూపినాడు. ఆ తొంట చేతులన్నీ తెచ్చి మా ఇంట తోరణము చుట్టెదరు. అంతేగా చింతామణి మాకు శాంతము గడిగే మండిపడినా నేను మాత్రం ఏమో చెప్పగలను. చూడండి, నేను చిరాకు పడుతున్నారా? ఇక్కడికి 20 దినముల నుండి విని విసిగెత్తిపోయినది. మధ్యాహ్నం మీరు వెళ్ళింది మనం మా అమ్మ కోసం కోతలు నేను కనుక భరించుతాయి. చూడండి, ఇక నేను మమ్మతో పడలేను, అలాని మీతోనూ పడలేను. ఇక ఇంతటితో మీద నా దారి అది. చింతామణి నిన్ను విడిచి నేను జీవింపగలను, నిన్ను విడిచి నేను బ్రతుకగలనా చింతామణి, నిన్ను విడిచి నేను జీవింపగలనా చింతామణి. విడచి వర్గములా విడిచి ప్రాణములొక్క మిత్రులు విడచి నేను మాత్రం మీకెవరు లోటు తీస్తున్నాను, నేను మాత్రం మీకెవరు లోటు తీస్తున్నాను. చూడండి, ఒక మాట అడగనా?